హయత్నగర్ మండల ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుని పదవీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మరి జిల్లా అధ్యక్షులు తాడపల్లి వెంకటేశ్వర గారు, రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్ చింతల రవికుమార్ గారు, ఊర లక్ష్మణ్ గారు, మరి మిగతా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అందరి ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఆర్యవైశ్యులు ముందుకు పోవాలనేది. మరి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలంటే ఈ రోజు రాష్ట్రంలోనే కాదు మరి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు దేవాలయాల్లో మరి అన్నసత్రాలు కానివ్వండి, కళ్యాణ మంటపాలు, హాస్టళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు ఎన్నో నిర్మాణం చేశారు. రానున్న రోజుల్లో రాజకీయంగా ముందుకు రావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో మరి అత్యధిక పెద్ద నియోజకవర్గమైనటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా ఆర్యవైశ్యులు దాదాపుగా 45,000 మంది ఓటర్లు ఉన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరి అన్ని పార్టీల వారికి కూడా ఇది ఒకటి హెచ్చరికగానే భావించాలి. ఎందుకంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మనకు ఉన్నటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గం 11 నియోజకవర్గాల్లో మరి ఎక్కడైనా మన దగ్గర అవకాశం ఉన్న దగ్గర మరొక కార్పొరేటర్కి ఇద్దరు కార్పొరేటర్ కల్పించాలని చెప్పేసి ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో ఎవరికి ఎక్కడ ఇచ్చినా కానీ గెలిపించుకోవడానికి ఆర్యవైశ్యులు ముందుకు వచ్చి గెలిపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు హయత్నగర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా మన వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మంటపంలో సుమారు ఒక 300 మంది దాకా ఆర్యవైశ్యులు మహిళా మండళ్ళు కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మణ గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ చింతల రవి గారు, స్థానిక మన స్థానిక అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం స్థానిక అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, వచ్చిన ఆర్యవైశ్య సభ్యులకు మండల సభ్యులకు చాలా కృతజ్ఞతలు. ఈ సంఘాన్ని ఎంతో మునుముందు ప్రతిష్టంగా తీసుకుపోయి మన ఆర్యవైశ్యుల మన ఇక్కడ వ్యాపార సంస్థలు వనస్థలపురంలో చాలా ఉన్నది. మీరందరూ కూడా ఒకటై ఏ సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు కూడా వారికి అందరికి కూడా ఈ మన ఏ సమస్యలున్నా ముందుకున్నా మనందరం కూడా తీర్చుకోవచ్చు అని కూడా చెప్పారు. వారు కూడా మనము అందరికి కూడా కృతజ్ఞతలు తెలపాలి. సంఘం అంటేనే మనము ఏకంగా ఉండి మన వైశ్యులము ముందుకు కదిలి అలానే మన సంఘ సభ్యత్వం కూడా పెంచుకోవాలని మన నాయకులు కూడా అందరు చెప్పారు. ప్రప్రథమంగా అధ్యక్షులుగా శ్రీధర్ గారు ఎన్నికయ్యి వాళ్ళ టీముకు రత్నాజీ ప్రధాన కార్యదర్శి, రమేష్ గారు కోశాధికారి, వాళ్ళ టీం అందరికి కూడా మరొక్కసారి రంగారెడ్డి జిల్లా తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. మీరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉండి మునుముందు మన హయత్నగర్ మండలాన్ని ఒక స్థాయికి తీసుకుపోవాలని మేమంతా కోరుకుంటున్నాము. జై వాసవి, జై వాసవి. 2 years వరకు మాకు మెయిన్ ఒకటి రిజర్వేషన్ గురించి కొట్లాడతాను. రిజర్వేషన్ మెయిన్ మా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉండరు, చాలామంది పేద విద్యార్థులు ఉండరు. రిజర్వేషన్ గురించి 2 ఏళ్లలో ఫైటింగ్ చేస్తారు. రిజర్వేషన్ మాకు కూడా కావాలి. మా దాంట్లో కూడా చాలా గరీబోళ్ళు ఉండరు. ఒకటి మా వయసులో స్కిల్ డెవలప్మెంట్ ఇంకా తక్కువ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా మెయిన్, స్కిల్ చాలా ఇంపార్టెంట్. మా దగ్గర కూడా ఇప్పుడు బిజినెస్ కాక వేరే కొత్త చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా ఫైట్ చేసి మరి ఈ 2 yearsలలో మా ఆర్యవైశ్యులకు ఏదన్నా ప్రాబ్లం అయినా ఏదన్నా హెల్ప్ చేయాలన్నా ముందుండి సంఘాన్ని ముందుకు నడిపిస్తా. ఇప్పుడు మేము కొత్తగా ఎన్నుకోబడిన మా ఏదైతే కార్యవర్గం ఉందో మేము మా వైశ్యులకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏ విధంగా కావాలనో ఆ విధంగా సహాయ సహకారాలు అందించడం మేము పూర్తిగా వాళ్ళకి సహకరిస్తాము. అదేవిధంగా మా దాంట్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మా అధ్యక్షుల వారు సెక్రటరీతో కలిసి మేము అందరం కూడా కృషి చేస్తామని మేము చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి బీసీ హాస్టళ్ళు, ఓసీ ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళు అన్ని హాస్టల్స్ ఉన్నాయి. అలాగే మన విద్యార్థులందరికీ ఓసీ హాస్టళ్ళు అనేది ఏర్పాటు చేయాలని నా మనవి. ఇప్పుడు మోడీ గారు మనకి ఓసీలకి 5% రిజర్వేషన్ అని అమలు చేశారు. అలాగే మన ఓసీలకి 5% అనేది హాస్టల్ కూడా అమలు చేయాలని నా మనవి. నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిని. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోనే అత్యధిక సభ్యత్వాలు ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే అది తెలంగాణ కుల సంస్థ ఏదైనా ఉందంటే 2 రాష్ట్రాల్లో అతిపెద్ద కుల సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. దాదాపు
1,60,000 సభ్యత్వాలున్న పెద్ద సంస్థ. దీనికి హయత్నగర్ మండలానికి అధ్యక్షుడైన ఆగిరు శ్రీధర్ గారు వారి సహచరులందరికీ శుభాభివందనాలు. ఇంత పెద్ద సంస్థకు అధ్యక్షుడు కావడం అంటే మామూలు మాట కాదు. దీన్ని సద్వినియోగపరచుకొని తనకు పేరు తెచ్చుకుంటూ సంఘానికి పేరు తెస్తూ ఆర్యవైశ్యులకు అండగా ఉంటూ పనిచేయాలని మిత్రుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి.